హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు సేమియా పులిహోర ఈజీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. జస్ట్ ట్రై చేయండి. మీకు నేను చెప్పే ప్రాసెస్ కనుక నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను అవి చేసి చూపిస్తాను. కొంచెం టైం తీసుకున్నా కూడా మీరు అడిగిన ప్రతి రెసిపీ నేను చేసి చూపిస్తాను. నేను 2 కప్స్ సేమియా చేస్తున్నాను. దానికి నేను జస్ట్ డబుల్గా వాటర్ పోసాను. బాయిల్ అయిన తర్వాత వాటిని వడగట్టేయడమే కాబట్టి సో ఎక్కువైనా పర్లేదు. వాటర్లో పసుపు, ఉప్పు, ఆయిల్ వేసి సేమియా వేసేయాలి. అది బాయిల్ అయిన తర్వాత మనం బిర్యానీ కనుక రైస్ చూస్తాం కదా, అలా కొంచెం మెత్తపడితే కనుక వెంటనే దాన్ని వడగట్టేసేయండి. వడగట్టినప్పుడు మాత్రం కంపల్సరీ దాని మీద కూలింగ్ వాటర్ పోయండి. కూలింగ్ వాటర్, ఐస్ క్యూబ్స్ అలా యాడ్ చేసేసి ఎక్కువ కూలింగ్ ఉన్నట్టు పోయండి. దెన్ అది అతుక్కోకుండా వస్తుంది. నేను చెప్పే ప్రాసెస్ సింపుల్గా చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఎప్పుడన్నా పండగలప్పుడు ప్రసాదాలకి కామన్గా పులిహోర కాకుండా ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను పులిహోరకి కంపల్సరీగా గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేస్తాను, శనగ నూనె. దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది పులిహోరకి. నూనె బాగా కాగిన తర్వాత పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకోండి, బాగుంటుంది. ఆవాలు మాత్రం ఆయిల్ బాగా కాగిన తర్వాతే వేయండి. చిట్పట్మంటేనే బాగుంటుంది, లేదంటే చేదొచ్చేస్తుంది. పల్లీలు, జీడిపప్పు యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి, మీకు ఇంకా ఎండుమిర్చి ఇష్టమైతే కనుక ఎండుమిర్చి కూడా వేసుకోండి, బాగుంటుంది. నేను యాడ్ చేయలేదు. కరివేపాకు, లైట్గా ఉప్పు, పసుపు వేసేయండి. పులిహోరకి ఎప్పుడైనా కూడా ఇంగువ మస్ట్ అండి. ఇంగువ మీరు కనుక తినని వాళ్ళైతే కనుక ఇప్పటి నుంచి ట్రై చేయండి ఒకసారి. ఇంగువ ట్రై చేస్తే అది అలవాటు అయిపోతే కనుక ఇంగువ లేకుండా తినలేకపోతారు. చాలా బాగుంటుంది. ఇంగువే మెయిన్ డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది ఏ రెసిపీకి అయినా కానీ. ఇంకా బాయిల్డ్ సేమియా ఉంది కదా, అది తాలింపులో వేసేసేయండి. వేసేసి కొంచెం తిప్పేసేసుకొని తాలింపు అంతా కలిసేలాగా తిప్పుకోండి. సేమియా ఇరగకుండా జాగ్రత్తగా తిప్పుకోండి. ఎక్కువ బాయిల్ అయితే కనుక ఇరిగిపోతుంది. సో చూసుకోండి, 80% అలా బాయిల్ అయినప్పుడు తీసేసేయండి. సేమ్ నూడిల్స్ కనుక మనం తీస్తాం కదా, కొంచెం 80% అయిపోయిన తర్వాత అలాగే సేమ్ యాస్టీజ్ ఇది కూడా. మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ యాడ్ చేసేయండి. నిమ్మకాయ నేను 2 కప్స్ సేమియాకి 2 నిమ్మకాయలు వాడాను. మీ పులుపుని బట్టి మీరు తీసుకోవచ్చు దాన్ని. ఇంక అంతే, జస్ట్ సింపుల్గా అయిపోయింది. నాకైతే చాలా నచ్చింది. మీరు డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ చేయండి నాకు. మర్చిపోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, లేదంటే నేను వీడియో పెట్టినప్పుడు మీరు చూడలేకపోతారు. డెఫినెట్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నిజంగా నా కంటెంట్ కనుక మీకు నచ్చితే షేర్ చేయండి. మీరు షేర్ చేసి లైక్ కొట్టడం వల్లే నేను కొన్ని పేజెస్కి రీచ్ అవుతాను. చాలామంది దగ్గరికి రీచ్ అవ్వాలంటే మీరు కంపల్సరీ లైక్ చేయాలి, షేర్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ చేయండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే. బాయ్.